ఏలూరు వైఎంహెచ్ హాల్ నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్త్రీ పంచకం కార్యక్రమాన్ని ఏలూరు జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు కుసుమకుమారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న, జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కస్తూరి శిరీష, డాక్టర్ రూప శాంతకుమారి ఆరోగ్య పరిరక్షణపై సందేశాన్ని అందజేశారు. అలాగే ఆరోగ్య సూత్రాలపై అవగాహన కల్పించారు. రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బొల్లిన నిర్మలా కిషోర్, శరణాల మాలతీరాణి, అడప శోభారాణి, బొరగం వెంకటలక్ష్మి, కురెళ్ల సుధాకర్ కృష్ణ తదితరులు ప్రసంగిస్తూ మహిళల యొక్క విశిష్టతను వివరిస్తూ వారి పాత్రను అభినందించారు. ఈ కార్యక్రమంలో వివిధ బాధ్యతల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అనంతరం ఉత్తమ మహిళా మణులను ఘనంగా సత్కరించారు. లక్ష్మీ సునీత గారు జాతీయ స్థాయిలో ఉత్తమ సర్పంచ్ గా అవార్డు తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక మహత్ భాగ్యంగా భావించి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. పంచాయతీలో అన్ని చోట్ల ఇది రావడం అనేది మా కళ్ళ ముందు ఉంటుంది. పరిధించిన విధానం చూస్తారు, మాకు చాలా గర్వంగా ఉంది. మరి ఇటువంటి మహిళలు రాబోయే రోజుల్లో అన్ని రకాల మా చేబ్రోలు గ్రామ పంచాయతీ, ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామ పంచాయతీ, ఏలూరు జిల్లా. డాక్టర్ శిరీష గారికి ఏలూరు మహిళా మోర్చా ద్వారా చిరు సత్కారం. మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు స్వస్థ నారి స్వశక్తి పరివార్ అనే కార్యక్రమాన్ని స్త్రీ శక్తి పంచకం అని మనలో భాగంగా ఒక 5 భాగాలు ఉన్నాయి. దీని గురించి మహిళలకు తెలియజేయాలి. ఈరోజు మహిళా దినోత్సవం రావడం జరిగింది. మనందరూ మహిళా దినోత్సవం అనగానే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్, ఈ ఆటలు పాటలు ఎక్కడైనా ఏముంటే అక్కడికి వెళ్ళి మనం బాగా రెడీ అయ్యి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం. కానీ వినూత్నంగా చేయాలి కార్యక్రమాన్ని ఆలోచనతోటి మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీమతి నిర్మలా నిష్ఠారాజు గారికి ఇవ్వడం జరిగింది. మన జిల్లాలు 26 జిల్లాల్లో కూడా ఈ ప్రోగ్రాం చాలా చక్కగా జరిగింది. అపాయింట్మెంట్లు తీసుకుని 4-5 గంటలు 5 గంటలు భోజనాలు అక్కడ కూర్చుని ట్రీట్మెంట్ చేయించుకుని వస్తాం. అలాంటిది ఈరోజు వారి ద్వారా ఇక్కడ మన ట్రీట్మెంట్ ఫ్రీగా చేసుకుని మనకు అవసరమైన నిమిత్తంలో మెడిసిన్ కూడా ఫ్రీగా ఇచ్చి పంపించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. కృతజ్ఞులైన వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజు నన్ను ముఖ్యంగా ఇక్కడికి ఆహ్వానించినటువంటి సభాధ్యక్షుల వారికి, అలాగే మాలతీరాణి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను సర్పంచ్గా ఈ 5 సంవత్సరాల్లో ఏ ప్రోగ్రామ్ మహిళలకు సంబంధించి ఏ ప్రోగ్రామ్ చేసినా సరే దాంట్లో మాలతీరాణి గారు ఇంక్లూడ్ అయి ఉంటారు. మేము పార్టీ పరంగా కాకపోయినా ప్రజలు మరియు ముఖ్యంగా మహిళలకి సాధికారత ఎలా సంపాదించాలి అనే విధంగానే నాకు వర్కింగ్ ఉమెన్స్ అంటేనే చాలా అంటే నలుగురిలో తిరుగుతూ చాలా కొంతమంది ఏంటంటే అసహనానికి గురవుతూ హెల్త్ నెగ్లెక్ట్ చేస్తూ, ఇప్పుడు డాక్టర్ మేడం గారు అన్నారు నేను సమాజ సేవ చేయటం లేదు, నేను కేవలం నా వృత్తి చేస్తున్నాను అని. కానీ వృత్తి కూడా ఒక సేవే. ఎందుకంటే మన ఇల్లులో ఏమైతే వసతులు ఉన్నాయో అవన్నీ ఎలా కావాలో అలా సమకూర్చుకుంటున్నాం. కాబట్టి రాష్ట్రంలో మహిళలందరికీ కూడా అదేవిధంగా సమకూర్చడానికి మన సహాయంతో వాళ్ళు చేయడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి ప్లస్ అది కాకుండా ఆడపిల్లల విషయంలో చాలా అన్యాయాలు జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో. ఆ అన్యాయాలను అరికట్టడానికి కూడా మన వంతు మనం కృషి చేసే విధంగా, మన రాష్ట్రాన్ని మనం చక్కదిద్దుకునే విధంగా మనందరం కృషి చేయాలని మహిళలందరికీ ఈ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలతో తెలియజేస్తున్నాను. జై భారత్.